పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఒక రకమైన అయోమయ పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. భారత ప్రజలు కోరుతూ ఉన్నారు, పాక్ మీద యుద్ధం చేయాలని, ఉగ్ర మూకలను తుదముట్టించాలని కోరుతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. వీఆర్ రెడీ టు ఫైట్ అని చెబుతున్నా కూడా పాక్ ప్రజలు అలాగే పాక్ త్రివిధ దళాలు ఉగ్రమూకలు కూడా భయంతో చచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మన భారతదేశంలో అన్ని పక్షాలు కూడా ఏకమయ్యాయి. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో మాత్రం మోదీకి అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ విధానాల్ని, సిద్ధాంతాల్ని ప్రతి క్షణము వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా కేంద్రానికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీరావు గారు, ఈ అదృచ్ఛికమో లేకపోతే ప్రీప్లాన్డ్గానే కనిపిస్తోంది. ఇతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కశ్మీర్ జగ్లర్ వైన్ పాకిస్తాన్కని కమెంట్ చేశారు. ఆ కమెంట్ చేసిన తర్వాత 4 రోజులకే ఈ ఉగ్ర దాడి జరిగింది. అండ్ మతతత్వం గురించి ఆయన మాట్లాడారు. ద్విజాతి సిద్ధాంతం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ముస్లింలంతా పాకిస్తాన్లోనూ, హిందువులంతా భారత్లో ఉండాలన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఈ మాటలు మాట్లాడిన 4-5 రోజులకే ఈ ఉగ్రదాడి జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ పనే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనే అని చెప్పి భారత్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఏ ఉద్దేశంతో ఇండియాపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు అంటే ఏం చెప్తారు? ఇది ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ గారు మాట్లాడిన మాటకి, దాని వెంటనే పహల్గామ్ అటాక్కి ఒక పూర్తి వాళ్ళకు ఒక అద్భుతమైన ప్రణాళిక ఉందండి. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇండియాని డివైడ్ చేయడం, ఇండియాని యుద్ధం లేకుండా డివైడ్ చేయడం. ఒక అద్భుతం అనమాట. వాడు మామూలు ప్లాన్ అండి కాదు. ఈ ప్లాన్ని మన పార్టీలు అర్థం చేసుకున్నాయి. వాడి ప్లాన్ ఏంటంటే భారతదేశం ఏ పరిస్థితిలో ఉందో చూడండి, ఏ పరిస్థితిలో వాడు అటాక్ చేశాడు, ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. వాడు ఏంటంటే ఒక సవరణ జరిగింది, దానికోసం 12-20 100 కేసులు పడినాయి సుప్రీంకోర్టులో. మైనారిటీలకి కొన్ని శక్తులు ఏంటంటే మైనారిటీలు అరే ముస్లిం భూములు తీసేసుకుంటున్నారు ఇది అని ఒక రకమైన వాతావరణం ఉంది, అపోజిషన్. ఇది భారత ప్రజాస్వామ్యంలో ఉండేది, డిస్కషన్ జరుగుతుంది. ఈ పరిస్థితిని వాళ్ళు తీసుకున్నారు. చూడండి, అమెరికా ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు. ఈ టైంలో వాడు ఏంటంటే ఒకప్పుడు జిన్నా తీసిన ద్విజాతి సిద్ధాంతాన్ని వాడు మళ్ళీ ప్రేరేపితం చేశాడు. ఈ ఇన్వోకుడిది ద్విజాతి అంటే వాడు మాటలు చూడండి ఎలా ఉన్నాయో. వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఇస్లామాబాద్ పాకిస్తానీ నేషనల్స్ కాన్ఫరెన్స్లో వాడు ఏం మాట్లాడాడంటే ముస్లింలు వేరు, హిందువులు వేరు, అంటే భారతదేశం వేరు, పాకిస్తాన్ వేరు. మళ్ళీ ఇంకోటి వాడు ఏం చెప్తున్నాడు, భారతదేశంలో ముస్లింలు వేరు, హిందువులు వేరు, ద్విజాతి సిద్ధాంతం. ముస్లింలారా మీరు మీ పిల్లలకి ఇది నూరిపోయండి, హిందూ దేశం వేరు, ఈ దేశం వేరు, ఇస్లామిక్ దేశం వేరు అని నూరిపోస్తూ వాడు జిన్నా చెప్పిన ద్విజాతి సిద్ధాంతాన్ని రెచ్చగొట్టాడు. అంటే ఏంటి, వాడు పాకిస్తాన్ ఇండియాని యుద్ధం లేకుండా డివైడ్ చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. 20 కోట్ల మంది మైనారిటీలు ఉన్నారు. ఇది వాడు వేసిన పన్నాగం. దానికి సమాధానంగానే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో ఇప్పుడు ఓవైసీ గారు, ఇప్పుడు అమిత్ షా గారు ఫోన్ చేసి ఓవైసీ గారు ఎక్కడున్నారు, మీరు ఢిల్లీలో రండి అంటే ఈయన వెళ్ళారు. పాకిస్తాన్లో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ముస్లిం పార్టీలన్నీ, మైనారిటీ పార్టీలన్నీ, అన్ని పార్టీలు లెఫ్ట్ రైట్ మతం అన్ని రకాల పార్టీలు మీట్ అయ్యి వీడికి విరుగుడు కనిపెట్టినాయి అండి. ఇది అద్భుతమైన వాడు వేసిన ట్రాప్ అని మనం చెప్పాలి. రైట్, చాలా ప్లాన్డ్గా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అండ్ ట్రాప్లో అయితే భారత్ పడలేదు. లక్కీలీ మన రాజకీయ పార్టీలన్నీ కూడా కేంద్రానికి సపోర్ట్ చేస్తాయి అని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అది మనం అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. అండ్ ఇప్పుడు పాకిస్తాన్కి బలం లేదు, అది అందరికీ తెలిసిన విషయం. పాకిస్తాన్కి కూడా బయటికి బాగా తెలుసు, వీఆర్ రెడీ అని చెప్పి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా కూడా యుద్ధానికి దిగితే పాక్ తట్టుకుని నిలబడలేదు కదా. ఎస్ సార్, తప్పకుండా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక ట్రాప్ వేసేసారు. ఈ ట్రాప్ ఏంటంటే రెచ్చగొట్టడం. చూడండి, మహాభారతంలో శల్యుడిగాడు అని ఒకడు ఉంటాడు చిన్నడుగా. ఆ శల్య పద్ధతి ఉపయోగించారు వాళ్ళు. శల్యుడు ఏంటంటే అటే పొండి రెచ్చగొట్టేస్తాడు. రెచ్చగొట్టేస్తే చూడండి, ఆవేశంలో ఎంత బలవంతుడైనా సగం బలం పోద్ది అంటారు కదండి. మీకు సామెత, ఒరే ఆవేశంలో నిర్ణయం తీసుకోకు, ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకో. ఇప్పుడు భారతదేశం ఆవేశపూరితమైన మాట. వాడు 30 మందిని చంపేశాడు, భయంకరంగా చంపేశాడు, ఫ్యాంట్లు ఇప్పి
చూసి మతం చూసి చంపేశాడు, చిన్న పిల్లలు ఏమీ చూడలేదు. ఇవన్నీ ఈ కథలు, ఈ 30 మంది చెప్పిన కథలు భారతదేశం అంతా ఉండేటప్పటికి భారతదేశం అంతా ఒక యుద్ధమైన వాతావరణం ఉందన్నమాట. కానీ ఇంత యుద్ధపూరిత వాతావరణంలో ప్రజలందరూ ఆవేశపూరితంగా ఉన్న రాజకీయ పార్టీలు చూడండి ఎంత సమయంతో ఆలోచిస్తున్నాయో. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? పాకిస్తాన్ వేసిన ట్రాప్ ఏంటి? ద్విజాతి సిద్ధాంతం. మనం ఆవేశపడిపోయి వాడి మీద అటాక్ చేసామనుకోండి, రెచ్చగొట్టేసామనుకోండి, వాడు వేసిన ట్రాప్ హిందూ ముస్లింలు వేరని చెప్పాడు కదా, రెచ్చిపోకూడదు. అందుకని మనం వేసిన ట్రాప్లోంచి బయటకు వచ్చారన్నమాట. వచ్చి చక్కగా అన్ని పలిచి మేమందరం ఒకటే, మాకు రాజకీయాలు లేవు, మాకు భారత రక్షణ ముఖ్యం, భారత సార్వభౌమత్వం ముఖ్యం, భారత ప్రజాస్వామ్యం ముఖ్యం, భారత రాజ్యాంగం ముఖ్యం, భారత భవిష్యత్తు మాకు ప్రాణం అని భారత రాజకీయ పార్టీలు చెప్పేసినాయి. ఏ పార్టీలు ఉన్నా ఇది వాడు వేసిన ట్రాప్ పోయింది కదండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇట్ వాజ్ ఎక్స్పోజ్డ్, పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయిపోయింది. అందుకనే పాకిస్తాన్ విలవిలలాడిపోతుంది. అరే మనం ఇంత ట్రాప్ వేసిన వీళ్ళు కొట్టేసుకుని. అసీం మున్నీర్ ఈజ్ జస్ట్ లైక్ ఎ జిన్నా అండి. జిన్నాకి ఏ మాత్రం కాదు వాడు, అంత భయంకరమైన స్పీచ్ ఇచ్చాడు అసీం మున్నీర్ గాడు. ఈ అసీం మున్నీర్ని వీళ్ళందరికీ సరైన సమాధానం రాజకీయ పార్టీలు చెప్పేసినాయి. మన రాజకీయ పార్టీలు భారత ప్రజాస్వామ్యం బలం చూపించాం. ఇప్పుడు భారతదేశం ఐక్యతతో నిలబడింది. భారత సైనిక దళాలకు ఒకటే మెసేజ్ ఇచ్చాం. అటు పాకిస్తాన్ అపోజిషన్ లేదు, ఇది లేదు, ఫెయిల్డ్ స్టేట్ ఇది. సో భారత శక్తి ముందు అది ఎంత అండి. ఇక్కడ ఒక విషయం, ముఖ్యమైన విషయం చెప్తాను. భారతదేశానికి పోటీ ఎవరు? పాకిస్తానా, చైనానా? అసలు భారతదేశ లక్ష్యం ఏంటండి? భారతదేశ లక్ష్యం అమృతకాలం. ఇదే ప్రధాని మోడీ గారు అమృతకాల లక్ష్యం పెట్టుకున్నాం 2047 నాటికి. ఐ వాంట్ టు బికమ్ ఇండియా షుడ్ బికమ్ ద టాప్ మోస్ట్ ఎకానమీ ఆఫ్ ది నేషన్. 25 సంవత్సరాలకి ఇంకో 2-3 సంవత్సరాలు జపాన్ కొట్టేయబోతున్నాం. ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మనం నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకున్నాం. వాట్ ఈస్ పాకిస్తాన్ అంటే మనం చైనాని కొట్టాలి. ఇక్కడ పాకిస్తాన్ ఒకటే కాదండి, చైనా కూడా ట్రాప్ వేసింది మనకి. చిన్నోడితో దెబ్బలాట పెట్టి పాకిస్తాన్ ఇండియా కొట్టుకుంటుంటే అది ఇంకా దానికి పోటీ ఉండదు అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఇప్పుడు టారిఫ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీని ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, దాన్ని అలాగే పరుగులు పెట్టిస్తూనే ఈ టెర్రరిజాన్ని పీచమనిసి పాకిస్తాన్ 2 ముక్కలు చేయడానికి భారత పూనుకుంది అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ది ఇండియా అండి. సో పాకిస్తాన్, భారతదేశం తన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడు మనం ట్రాక్లో వెళ్తుంటే ఏదో పాము అడ్డు వచ్చిందంటే పామును ఆపుతాం, దాన్ని కొడతాం, చంపేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం. మన రూట్లో మనం వెళ్ళిపోతూ ఉండాలి. అది ఇండియా. అది ఆవేశం లేకుండా ఆలోచనతో భారత ప్రజాస్వామ్య పార్టీలు ఆలోచిస్తున్నాయి. రైట్. రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, అసలు మీకు ఈ పహల్గామ్ ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ శుక్రవారం ప్రార్థనల్లో చాలామంది ముస్లింలు, నిన్న ఓవైసీ కూడా నల్ల బ్యాడ్జీ ధరించి ఆ దాడిని ఖండించారు. నాట్ ఓన్లీ ఓవైసీ, మొత్తం ఇండియాలో ఉన్న ముస్లింలు ముక్త కంఠంతో ఈ ఉగ్రదాడిని వ్యతిరేకించిన పరిస్థితి. సో నిజంగా నాకు తెలిసి ఈ పాకిస్తాన్ ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. రాజకీయ పార్టీలు స్ప్లిట్ అయిపోతాయి, మోదీని అందరూ టార్గెట్ చేస్తారు అని అనుకున్నారు. అండ్ ముస్లింలకు హిందువులకు మధ్య గొడవ పెడదామనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నది ఏమీ జరగల. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దాని మూలాలు ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉండి తీరతాయి. ఇదే ఆరోపణలని ప్రపంచ దేశాలు చేసినప్పుడు పాకిస్తాన్ ఒప్పుకోలే. ఈ పహల్గామ్ దాడి వెనుక పాక్ ఉంది అని చెప్పి భారత్ వాదిస్తూ ఉంటే పాకిస్తాన్ చెప్తోంది ఖచ్చితంగా మా వాళ్ళ పని కాదు అని చెప్పి. అసలు మా దేశంలో ఉగ్రవాదులే లేరన్నట్టుగా ఆ దేశాధినేతలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. కానీ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చాలా ఓపెన్గా చెప్పేశారు, టెర్రరిస్టుల్ని పెంచి పోషించాం అంటూ ఆయన నిజం ఒప్పుకున్నారు. అమెరికా కోసం, అలాగే బ్రిటన్ కోసం, కొన్ని పశ్చిమ దేశాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించాల్సిన అనివార్యత వచ్చింది. అదే ఇప్పుడు ఇంత అపఖ్యాతిని ముట్టకట్టుకోవడానికి కారణం అయింది అంటూ ఈయనే ఖవాజా ఆసిఫ్ ఆయన ఒప్పుకున్నారు. ఏమంటారు ఎంజీ రావు గారు? ఎస్ అండి, ఇది భారత్కి కలిసి వచ్చే అంశమే కదా. ఎస్ అండి. ఇప్పుడు ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి స్కై న్యూస్ అనే ఇంటర్నేషనల్ ఛానల్తో మాట్లాడుతూ ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. అదేంటంటే మేము ప్రపంచంలోనే ఎక్కువ టెర్రరిస్టులను తయారు చేసే దేశం పాకిస్తాన్ అని ఒప్పేసుకున్నాడు. అసలు ఎందుకు ఒప్పుకున్నాడు అనేది ప్రధానమైన విషయం అన్నమాట.
ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడంటే, మీరు అన్నట్టు ప్రపంచంలో ఏ టెర్రరిస్టు ఇష్యూ జరిగినా, WT 2011లో జరిగిన పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, లండన్ బాంబింగ్లో పాకిస్తాన్ ఉన్నాడు, ముంబై బాంబింగ్లో పాకిస్తాన్ ఉన్నాడు, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగిన పాకిస్తాన్ ఉన్నాడు, ఓస్లోలో జరిగిన పాకిస్తాన్, జపాన్లో జరిగిన, ఆస్ట్రేలియాలో జరిగిన పాకిస్తాన్. ప్రపంచంలో ఎక్కడ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దుర్ఘటన ఇన్సిడెంట్ జరిగినా అక్కడ పాకిస్తాన్ మూలాలు ఉండి తీరుతున్నాయన్నమాట. ఇప్పుడు పెహల్గాం అటాక్ జరిగింది, పాకిస్తాన్ అంతా డినై చేయాలన్నమాట. ఒక విచిత్రంగా దిస్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ డినయల్ అంటారు. అది డినైల్ అంటే తిరస్కరించడంలో పెద్ద దిట్ట, నటించడంలో పెద్ద దిట్ట పాకిస్తాన్ అన్నమాట. ఇప్పుడు నటించడానికి కూడా అవకాశం లేదు. ఒరే దొంగ అంటే బూడిద గుమ్మ మేమే అన్నట్టు సర్దుకున్నట్టు దొరికింది పాకిస్తాన్లో. ఈ విధంగా ఇప్పుడు ఏమైపోయిందంటే, పాకిస్తాన్ భారతదేశం ఒకటే నిందించడం పహల్గాం తర్వాత అండి. ఏంటి, రష్యా నువ్వే అంటుంది, అమెరికా ట్రంప్ నువ్వే అంటున్నాడు, బ్రిటన్ నువ్వే అంటున్నాడు, ఫ్రాన్స్ నువ్వే అంటుంది, ఆస్ట్రేలియా నువ్వే అంటున్నారు, ఈవెన్ సౌదీ అరేబియా కూడా, ట్రంప్కు పుతిన్ లాంటి వాళ్ళు కూడా, వీళ్ళందరూ, ఇజ్రాయెల్ కూడా, వీళ్ళందరూ ఏమంటున్నారు, పాకిస్తాన్ వైపు ఏలెత్తి చూపించకుండా చూపిస్తున్నారు భారతదేశం. ఇంకా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, నేను కాదు అనడానికి దిక్కులేదు. మళ్ళీ వీడికి ఒక ఆక్రోశం అనమాట. వీడు ఏమంటున్నాడు, రక్షణ శాఖ మంత్రి ఏమంటున్నారంటే, ఈ ఖ్వాజా గారు ఏమంటున్నారంటే, ఒకప్పుడు మేము టెర్రరిస్టులను తయారు చేసాం. 1979లో సోవియట్ యూనియన్ను ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీరు ఖాళీ చేయడానికి మా సహాయం తీసుకున్నారు, అమెరికా మీరు నా సహాయం తీసుకున్నారు. అప్పుడు మేము బిన్ లాడెన్ లాంటి వాళ్ళని, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి తీవ్రవాద సంస్థలను పోషించాం మీ డబ్బులు మీ ఆయుధాలతోనే కదా. ఈ అజహారు, ఈ వీళ్ళందరినీ మేమే తయారు చేసాం, అది నీ కోసం తయారు చేసాం. అప్పుడు మమ్మల్ని ఉపయోగించుకున్నారు. ఈరోజు మమ్మల్ని టెర్రరిస్ట్ దేశం అంటారా? అదే బ్రిటన్ని తిడుతున్నాడు, పశ్చిమ దేశాలను తిడుతున్నాడు. సో ఇప్పుడు మమ్మల్ని టెర్రరిస్ట్ దేశం అంటారు, కానీ అప్పుడు మా టెర్రరిస్టులు మీరే తయారు చేయమంటే మేము తయారు చేసాం, ఈరోజు మేము అనుభవిస్తున్నాం అని ఒప్పుకున్నాడు అనమాట. అంటే పశ్చిమ దేశాలను తిడుతున్నాడు, అందువల్ల ఆక్రోశంతో అంటున్నాడు అనమాట. ఎందుకంటే ఈ అన్ని దేశాలు భారతదేశానికి హెల్ప్ చేస్తున్నాయి, నువ్వు టెర్రరిస్ట్ దేశం అంటున్నారు. అందుకే ఎల్కే అద్వానీ గారు భారతదేశం ఒక పదాలను, అద్భుతమైన పదాలను ఉపయోగిస్తారన్నమాట. పాకిస్తాన్ ఈజ్ ద హాట్ బెడ్ ఆఫ్ టెర్రరిజం, పాకిస్తాన్ ఈజ్ ద వూంబ్ ఆఫ్ టెర్రరిజం, పాకిస్తాన్ ఈజ్ ద మదర్ ఆఫ్ టెర్రరిజం. ఇది ఒక జన్మస్థలం అనమాట, పుట్టినిల్లు అయిపోయింది. పాకిస్తాన్ అంటే ప్రపంచ అంతర్జాతీయ తీవ్రవాదానికి ఒక పుట్టినిల్లు అయిపోయింది, ఎపీ సెంటర్ లాగా. సో ఇది అనేటప్పుడు ఇంక ఆక్రోశం కక్కోలాగా వీడు చెప్పేస్తున్నాడు అనమాట. సో ఇది చాలా ఉపయోగం. ఇక మీరు అడిగిన రెండో క్వశ్చన్ ఏంటంటే, భారత్కి ఎలా కలిసి వస్తుంది, భారత్కి ఎలా కలిసి వస్తుంది. ఇది ఏంటంటే, భారతదేశానికి ఇప్పుడు మోడీకి పహల్గాం అటాక్ తర్వాత ఒక లైసెన్స్ అంటే పాకిస్తాన్ని మీరు ఏ విధంగానే అటాక్ చేసుకోండి, ఎందుకంటే అది ఒక తీవ్రవాద దేశం అని మనం ఒప్పేసుకున్నాం. పహల్గాం దాడిలో ఇతనే కదా సూత్రధారి. ఎస్ అండి, లష్కర్ ఈ తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్, TRF అనమాట, రెసిస్టెన్స్ ఫ్రంట్. వీడు ఈయన పేరేంటంటే, ఈయన హఫీజ్ మహమ్మద్ అసీఫ్ అనమాట. ఈయన శిష్యుడు, కమాండర్, ఆయన ద రెసిస్టెన్స్ ఫోర్స్ పెట్టాడు. ఈ లష్కర్ ఈ తోయిబా అనేది ఈ చాలా డేంజరస్ ఆర్గనైజేషన్ అండి. ఇది అమెరికా ఏంటి, పశ్చిమ దేశాలు ఏంటి, ఇండియా ఏంటి, ఈవెన్ పాకిస్తాన్ కూడా నిషేధించింది. ఎందుకంటే పాకిస్తాన్ నిషేధించకపోతే ఒకటే అండి, FTF అని ఒకటి ఉంటుంది అనమాట, అంతర్జాతీయ ఒక సంస్థ అనమాట. అది టెర్రరిజానికి ఎవరైనా ఫైనాన్స్ చేస్తే దాన్ని గ్రే లిస్ట్లో పెడుతుంది. గ్రే లిస్ట్లో పెడితే దీనికి ఇంకా అంతర్జాతీయ సహాయం ఉండదు. అంతర్జాతీయ సహాయం లేక విలవిల్లాడిపోయిన సందర్భంలో లిస్టులో పెట్టేది, గ్రే లిస్టులో. దాంట్లోంచి బయటకు రావడానికి తాను సృష్టించిన తీవ్రవాద సంస్థనే అది తీవ్రవాద సంస్థ అని చెప్పుకుని బయటకు వచ్చిందనమాట. ఇంకొప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు అందువల్ల JEM, లష్కర్ ఈ తోయిబా, JEM అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ కూడా ప్రకటించింది. కాబట్టి ఈ లష్కర్ ఈయన ఎట్టి పరిస్థితుల్లో తీవ్రవాద సంస్థను ఒప్పుకోకూడదు. అందుకని ఈ హఫీజ్ ఏమంటాడు, ఖ్వాజా ఏమంటారంటే, అసలు ఇది లేనే లేదు పాకిస్తాన్ అంటాడు. కానీ దీని నుంచి పిల్లగా పుట్టిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈరోజు పహల్గాం మీద అటాక్ చేసింది. అంటే ఈ లష్కర్ ఈ తోయిబా మరో రూపమే ద రెసిస్టెన్స్ ఫోర్స్, అది అటాక్ చేశారు అదనమాట. అందువల్ల ఇప్పుడు ఈయన ఒప్పుకున్నారు కాబట్టి, తీవ్రవాద దేశంగా మేము తీవ్రవాదం తయారు చేస్తున్నామని ఒప్పుకున్నాడు కాబట్టి మనకు ఒక అద్భుతమైన ప్రయోజనం ఏంటి, ఇప్పుడు మోడీ గారు భారతదేశం వీళ్ళ మీద మనం అటాక్ చేయొచ్చు, లైసెన్స్ మనకు వచ్చేసింది. మీ దగ్గర తీవ్రవాదులు ఉన్నారు, మీరు వాళ్ళని అది కూడా చెప్తున్నాడు. ఈ తీవ్రవాదుల్ని బూమరాంగ్ ఎఫెక్ట్ అంటారనమాట. ఎవడేసిన బాణం వాడికే వచ్చి తగిలినట్టు బూమరాంగ్ ఎఫెక్ట్ అంటారనమాట. మేము 1980 నుంచి 4 దశాబ్దాలుగా టెర్రరిస్టులు తయారు చేస్తున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే, వీఆర్ సబ్జెక్టెడ్ టు ద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది టెర్రరిజం అంటున్నాడు. అంటే బూమరాంగ్ ఎఫెక్ట్ లాగా ఇప్పుడు మేము దాన్ని ఆపే పరిస్థితుల్లో మేము లేమంటున్నాడు. మరి ఎవరు ఆపాలి?
ఇండియా విక్టిమ్ కాబట్టి ఇండియా ఆపాలి, అమెరికా ఆపాలి. అన్ని దేశాలు ఏమంటున్నాయి, ఇండియా నువ్వు ఆపే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అటాక్ చేయి. సో మనకు అద్భుతమైన లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు టెర్రరిస్టుల అటాకులని మనం చెయ్యొచ్చు అనేది ఇది అద్భుతమైన ప్రయోజనం అండి. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి లాగానే భారత పర్యాటకుల మీద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పుడు దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ మొత్తం హమాస్ అగ్రనేతలందరినీ కూడా తుదముట్టించేసింది, ఎక్కడికక్కడ ఊచకోత కోసేసిన పరిస్థితి. మరి మొస్సాద్ లాగానే మొస్సాద్ వ్యవహరించినట్టుగానే ఇప్పుడు భారత్ కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉందా? భారత్ కూడా అదే విధంగా ఈ ఉగ్రవాదుల్ని తుదముట్టిస్తుందా? అంటే ఎంజీ రావు గారు ఏం చెప్తారు? మొస్సాద్ ద పవర్ఫుల్ గూఢచారి సంస్థ మొత్తం ప్రపంచంలో ఇప్పుడు అలా వ్యవహరించాల్సిన అవసరం మనకుందా, భారత్కు ఉందా? ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ చూడండి, మోడీ ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, వీళ్ళిద్దరూ ఏంటంటే ఆ రెండు దేశాల్లో రెస్పెక్టివ్ కంట్రీస్లో జాతీయవాద ప్రభుత్వాలకు అధినేతలు. ఇద్దరు కూడా మూడోసారి ప్రధాని, గత 12 సంవత్సరాల నుంచి ప్రధానులుగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన అద్భుతమైన కెమిస్ట్రీ అద్భుతమైనది ఉంది. ఈ కెమిస్ట్రీని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇజ్రాయెల్ ఏంటంటే ఎప్పుడు ఆఫర్ చేస్తారన్నమాట. మీకు చిన్న కథ చెప్తాను. 1999లో కార్గిల్ వారు జరిగేటప్పుడు మనం భారతదేశం అప్పుడున్న వాజ్పేయి గారు ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని ఆలోచించేటప్పుడు, అంతకుముందు యుద్ధం అప్పుడు 1971, 1962 యుద్ధం చైనా వారు అప్పుడు కూడా ఇజ్రాయెల్ ఫస్ట్ మనకి సహాయం చేసింది. ఈ 1972 ఇందిరాగాంధీ గారికి, అదేవిధంగా 1962 తర్వాత 1999 కార్గిల్ వారు జరిగేటప్పుడు ఇజ్రాయెల్ ప్రపోజ్ చేసిందండి. మీరు అనండి, మేము మా F-16తో పాకిస్తాన్ అణుస్థావరాలన్నీ పేల్చేస్తాం. ఇది ఆఫర్ అనమాట. ఇప్పుడు ఒక ఆఫర్ వచ్చింది. అది అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మీరు ఇజ్రాయెల్ హమాస్, మీరు అన్నారు కదా, హమాసు అక్టోబరు 7వ తారీఖు 2023న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి కొన్ని వందల మంది 1200 మంది ఇజ్రాయెలైట్స్ని చంపేశారు. ఎంతోమందిని ఈరోజు పహల్గామ్లో జరిగేలా 30 మంది అయితే వాళ్ళు 1200 మంది చనిపోయారు. సేమ్ అటాకు ఇప్పుడు చాలా ఛానల్ చెప్తున్నాయండి. ఇదే హమాస్ తీవ్రవాదులు ఈ పహల్గామ్ అటాక్ ముందు భారతదేశం ఈ POKలోకి వచ్చి వాళ్ళకి సహాయం చేశారు. ఎందుకంటే సేమ్ స్కెచ్ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి వాళ్ళు అటాక్ చేశారు, అదేవిధంగా భారతదేశంలో ప్రవేశించి మనం 30 మంది చంపేశారు. సేమ్ జరిగింది. కాబట్టి ఇప్పుడు హమాస్ని ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఎక్కడికక్కడ తుదముట్టిచ్చేస్తుందండి. ఎక్కడికక్కడ, మామూలు కాదు, ప్రపంచంలో ఎవరు కూడా పనిచేయలేరు. దట్ ఈస్ వాట్ ది మొసాద్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు హమాస్ ప్యారలల్గా అటాక్ జరిగింది కాబట్టి సేమ్ ప్లే బుక్ ఉపయోగించారు. కాబట్టి హమాస్ తీవ్రవాదుల్ని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎలా చంపుతున్నారో, అదేవిధంగా పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని మన మోడీ గారు, మన ప్రధాని ఎందుకు చంపకూడదు, మొసాద్ సహాయం ఎందుకు తీసుకోకూడదు, వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు కదా. ఇది మన కెమిస్ట్రీ, వీళ్ళ ర్యాప్ చూస్తూ ఉంటే, వీళ్ళ ఇంటిమసీ చూస్తూ ఉంటే భారత్కి ఇజ్రాయెల్కి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మోదీ అండ్ నెతన్యాహు వీళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ ఇష్యూలో ఇప్పుడు ఇజ్రాయెల్ భారత్కి హెల్ప్ చేసే అవకాశం ఉంటుందా? తప్పకుండానండి. నేను ఇందాక చెప్పాను, 1962 యుద్ధంలో ప్రపంచంలో అమెరికా ఏ దేశం కూడా మన హెల్ప్ రాకపోతే నెహ్రూ గారికి మొట్టమొదటిగా యుద్ధ విమానాలన్నీ పంపింది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే ఏమిటంటే ఎప్పుడూ శత్రువులతో 57 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్తో చుట్టూరు శత్రువులు ఉన్నది. పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉంటుందండి దాని సైజు. కానీ ప్రపంచంలో అది ఎదుర్కొనే శక్తి ఎవరు? కేవలం 6 రోజుల యుద్ధంలో 6 దేశాలను ఓడించిన దేశం. ఈ దేశం భారతదేశాన్ని ఎందుకు కోరుకుంటుందంటే చాలా విచిత్రమైన పరిణామం ఉంటుంది. అదేంటంటే భారతదేశం గొప్పతనం. వాళ్ళు ఏమంటారంటే, ప్రపంచంలో యూదులకి మొట్టమొదటిగా మీరు నివాసం ఇచ్చింది మీరు. 2000 సంవత్సరాల క్రితం యూదుల్ని అందరూ తరుముతుంటే భారతదేశం కేరళ, ముంబై మాకు ఇచ్చింది. ప్రపంచంలో యూదుల్ని సొంత అతిథులుగా చూసుకున్న దేశం అమెరికా, యూరోప్ కాదండి, ఇండియా ఒక్కటే. కాబట్టి ఈ నెతన్యాహు గారు భారతదేశ విజిట్కి వచ్చినప్పుడు ముంబైలో వెళ్ళి యూదుల్ని పరిశీలిస్తారన్నమాట. యూదులు చూడండి, ముంబై అటాక్ జరిగిన తీవ్రవాదులు కూడా యూదుల్ని అటాక్ చేశారు ముంబైలో. సో భారతదేశం అంటే మాకు పుట్టినిల్లు, రెండో పుట్టినిల్లు సో అంటారు. రెండోది ఏంటంటే, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దీనికి ఉన్నది ఏంటంటే క్రెడిబిలిటీ ఏంటంటే, ఇండియా మాకు సపోర్ట్ చేయకండి, మేమైతే మీకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇండియా మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలే, న్యూట్రల్గా ఉంటే చాలు, మేము ఏం చేసినా రైట్ అవుద్ది సో అంటారు వాళ్ళు. అందుకని యుఎన్లో ఒప్పందం జరిగినప్పుడు ఇండియా ఎగ్నెస్ట్ ఓటేసిన వాళ్ళు మాట్లాడరు మనకి. ఇదనమాట ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం, యూదులకి పుట్టినిల్లైనా భారతదేశం మాకు ఫ్రెండ్ అని మేము చెప్పుకుంటాం, మీరు కూడా మాకు చెప్పకండి అంటారు.
తెలుసండి. అందువల్ల మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తానీ అణుబాంబులు అనేవి భారతదేశానికి ఎంత పిచ్చోడి చేతిలో రాయో, ఆ అణుబాంబులు ఇస్లామిక్ దేశాలకి ఒక ఆయుధాలు. కాబట్టి ఇజ్రాయెల్కి డేంజర్ అణువాయుధాలు పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ నాశనం దానికి కావాలి, పాకిస్తాన్ టెర్రరిజం నాశనం కావాలి. ఎందుకంటే ఈరోజు హమాసు, అక్కడ హిజ్బుల్లా ఇజ్రాయెల్కి శత్రువులు పాకిస్తాన్ టెర్రరిజం నుంచి ట్రైనింగ్ ఇస్తేనే వచ్చినాయి. కాబట్టి పాకిస్తాన్ అణుబాంబులు, పాకిస్తాన్ తీవ్రవాదులు, ఇజ్రాయెల్కి ఎనిమీలు, భారతదేశంలాగా శత్రువు మిత్రుడు అవుతాడు, ఇలాగనమాట. సో ఈ ముసాదు మీకు అందువల్ల ముసాద్ మనకి సహాయం చేస్తుంది, రెడీ అయిపోయిందనమాట. రైట్. MOSSAD మొసాద్ అంటే హమాస్ నేతలకు ఒక రకంగా ఇదేనే చెప్పాలి. నిజంగా వాళ్ళ ఆపరేషన్స్ మనం చూస్తే ఒళ్ళు గగురుపాటుకు గురి చేస్తాయి మాట. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మొసాద్? మొసాద్ అంటే ప్రపంచంలో రష్యాకు KBG అని ఉంటుంది, అమెరికాకి CIA అని ఉంటుంది, ఇండియాకి రా అని ఉంటుంది, అదేవిధంగా ఇజ్రాయెల్కి మొసాద్. ఈ మొసాద్ పేరు చెబితే ఎంత భయంకరమైన పొజిషన్ అంటేనండి, ఒకసారి చెప్తాను. ఇప్పుడు హమాస్ మనకి అటాక్ చేసేసిన తర్వాత ఈ హమాస్ తీవ్రవాద హమాస్ అధినేతని ఇరాన్లో తలదాచుకుంటే టెహ్రాన్లో చంపేసింది. హమాస్ వాళ్ళు ఎక్కడ దాక్కున్న హమాస్ లీడర్లని, పాలస్తీనా ఇప్పుడు హిజ్బుల్లా, తర్వాత హమాస్ లీడర్ని ఎక్కడ దొరికిన ఇరాన్ సైన్యాధ్యక్షుడిని, ఈవెన్ ఇరాన్ అణు శాస్త్రవేత్తని ఈ మొసాద్ తమ దేశాల్లో తమ ఇళ్లలో చంపేస్తాయి. పేజర్ బాంబులు ఉపయోగిస్తుంది. చూడండి, మనం వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ వెళ్ళి ఎలా చంపాలని ఆలోచిస్తున్నాం. ఇజ్రాయెల్ ఏం చేద్దో తెలుసండి, మొసాదు ఎక్కడుంటే ఆ దేశం వెళ్ళి చంపేస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, 1960 నుంచి ఉంటుందన్నమాట. సో అతి ప్రమాదకరమైన, అతి సామర్థ్యంతో కూడిన ఒక పెద్ద అద్భుతమైన సంస్థే మొసాద్ ఇజ్రాయెల్కి. సో ఇది మనకి హెల్ప్ చేస్తా ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనేది పెద్ద ప్రశ్న అయిందండి. సో ఇది సిగ్నిఫికెన్స్ ఆఫ్ మొసాద్. ఇప్పుడు పాకిస్తాన్లో మనకేంటంటే చూడండి, ఈ మొసాద్ వల్ల మనం ఉపయోగించుకుంటే, ఇప్పుడు పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉన్నారు. చూడండి, పాకిస్తాన్లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడున్నాయి? ఇదిగోండి, పాకిస్తాన్లో టెర్రరిజాన్ని మీరు చూస్తే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ఉంటుంది. ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు బిన్ లాడెన్ లాంటి పుట్టిన దేశం పాకిస్తాన్. సో ఇందులో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు. పాకిస్తాన్ తీవ్రవాద సుమారు 42 తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ 42 తీవ్రవాద సంస్థలు ఎక్కడ ఉంటాయంటే, కింద లాహోర్, కరాచీలో దావుద్ ఇబ్రహీం ఉంటాడు. ఈ లష్కర్ ఈ తోయిబా అధినేత హఫీజ్ సయ్యద్, వాడి శిష్యుడు సాజిద్, వీళ్ళిద్దరు ఎక్కడుంటారు? లాహోర్ దగ్గరలో ఉంటారు. వీళ్ళు ఈ బాలాకోట్ ఇప్పుడు పిఓక తర్వాత లాహోర్ దగ్గర ఉంటారు. ఇక్కడ ఈ ఇస్లామాబాద్, లాహోర్ దగ్గరలో ఉంటారు. వీళ్ళందరూ 42 తీవ్రవాద సంస్థలు వీళ్ళందరినీ మన ఆర్మీ అక్కడికి వెళ్ళి చంపాలంటే అది ఈజీ కాదండి. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ఎంటర్ అవుద్ది, దానికి ఆర్మీ లేదు, సైన్యం లేదు. ఇది అణుదేశం, అణు బాంబులు, ప్రపంచంలో శక్తివంతమైన మోడర్న్ వెపన్స్ F-16 అంటే బాంబర్స్ని పట్టుకుని ఉంది. ఇది మన యుద్ధ విమానం వెళ్ళాలంటే కరెక్ట్ కాదు. కాబట్టి సరైనది యుద్ధం లేకుండా శత్రువుని ఓడించడం మనకు మొసాద్ ఆయుధం ఉంది. ఈ మొసాద్ను ఉపయోగించండి, మొసాద్ టెక్నిక్స్ మనకు ఉపయోగించే మొసాదే మనకు అవసరం లేదండి. మన రాక కొన్ని టెక్నిక్లు చెప్తే ఎలా చంపుతుంది. ఇప్పుడు చూడండి, హమాస్ వాళ్ళు వచ్చి పాకిస్తాన్ నిరిగితే మన మీద అటాక్ చేశారు. మనం ఇజ్రాయెల్ని ఉపయోగించుకుని, మొసాద్ను ఉపయోగించుకుని మన ఎందుకు చేయకూడదు? మన సంస్థ అనమాట. ఈ రాదు ఏం చేయాలంటే, పేజర్ బాంబులు ఇప్పుడు ఇజ్రాయెల్ లాగా ఎక్కడో అక్కడే చంపేయాలి. ఇప్పుడు ఈ హఫీజ్ సయ్యద్ ఉన్నాడు, వాడు బతకకూడదు. ఎందుకంటే వాడు ఎంత డేంజర్ అంటే, వాడు మాట్లాడితే రెచ్చగొట్టే ధోరణితో వాడు ఎక్కడికి వెళ్ళి ఏ క్యాంపు పెట్టిన 100 మంది తీవ్రవాదులు తయారు చేస్తారు, వాళ్ళని ఇండియాకి వదిలేస్తున్నారు. చూడండి, ఈ 4-7 తీవ్రవాదులు వాళ్ళ వయసులు ఎంత ఉన్నాయండి, మైనర్లు వాళ్ళు వచ్చి ఎంత హవాకు ఈరోజు 145 కోట్ల మంది ప్రజల్ని 4 తీవ్రవాదులు భయపెట్టారు. అంటే తీవ్రవాదం ఏంటంటే, తీవ్రవాదం చంపేది 30లో 40లో 2-3 ఏదో చిన్న ప్రాంతాలు. పహల్గామ్ ఎక్కడుందో మనం ఎవరం విజిట్ చేయలే. పహల్గామ్లో 4 తీవ్రవాదులు 30 మందిని చంపితే 145 కోట్ల మంది భయపడుతున్నాం. దాన్ని ఏమంటారంటే ఫ్రైడే మూవీ అని ఉంటుందండి. ఆ మూవీలో ఈనాడు అని తెలుగులో తీశారు చూడండి. ఒక్క తీవ్రవాది ఎంత భయపడతాడు కదా. తీవ్రవాదం ఏంటంటే, అది చేసేది 10 మందిని 20 మందిని చంపుతారు, అది కూడా తక్కువేం కాదు. కానీ అందరినీ భయపెట్టడం, టెర్రరిజం అనే పేరు ఏంటంటే టెర్రరైజ్ చేయడం,
భయభ్రాంతులను చేస్తే ఎకానమీ ఆగిపోయింది. ఈరోజు ప్రైమ్ మినిస్టర్కి ఏం పని? ఎకానమీ చూసుకోవాల్సింది ఇద్దరు తీవ్రవాదులు చూస్తున్నారు, నలుగురు కోసం 5 లక్షల ఆర్మీ పోరాడుతుంది, నలుగురు తీవ్రవాదులు ఎక్కడున్నారని. ఇదేంటండి మనకి? అందుకనే ఇజ్రాయెల్ పద్ధతి బెటరు. ధర్మాన్ని రక్షించాలంటే అధర్మాన్ని అధర్మంతోనే తీయాలి, లేకపోతే ధర్మం కోసం అధర్మాన్ని ఎదుర్కోవాలంటే ఈరోజు మొసాద్ లాగే వెళ్ళి ఈ సాజిద్ని, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషీ మహమ్మద్, ఆల్ బదురు, ఈ జేయుడి, జైషీ మహమ్మద్, హిజ్బుల్ 42 తీవ్రవాద సంస్థలు, 1 డజన్ మంది ఉంటారండి. ఈ డజన్ మంది ఈ సాజిద్దులండి, హఫీజ్ సయ్యద్, మసూద్ రజాహారు, సల్మాన్ మసూద్ రహమాన్ అని ఈ 20 మంది ఉంటారండి. 20 మందిని సంహరించేస్తే పాకిస్తాన్లో తీవ్రవాదం అంతా అంతమైపోద్ది. ఈ 10 మందిని మొసాద్లాగా ఫేజర్ బాంబులు ఉపయోగించి ఎక్కడో అక్కడ డ్రోను, ఒక పెద్ద డ్రోన్ తీసుకెళ్ళి ఇరాన్ రాజధాని టెహరాన్ వెళ్ళి ఒక హమాస్ లీడర్ని చంపేసిందండి. 20 ఎంత శక్తివంతమైన లీడర్, దట్ ఈజ్ ఇజ్రాయెల్ అండి. సో మొసాద్ని మనం తీసుకుని ఇప్పుడు పాకిస్తాన్ మనం యుద్ధ విమానాలు వెళ్ళకలదు, రఫేల్ వెళ్ళకలదు, ఏమి వెళ్ళకుండా ఇజ్రాయెల్ టెక్నిక్, మొసాద్ టెక్నిక్లు ఉపయోగించి ఎక్కడ తీవ్రవాదులను అక్కడే మొట్టు పెట్టేసి హతాశులను చేసేస్తే సరిపోతుంది. అందుకేనండి ఎప్పుడైనా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టరు ఇండియా వచ్చినా, ఇండియన్ లీడర్ ఇజ్రాయెల్ అయినా ఫస్ట్ భయపడే దేశం పాకిస్తాన్, రెండోది చైనా. ఈరోజు చూడండి తీవ్రవాదాన్ని మొత్తం మన ఫ్రెండు, మన స్నేహితుడు బెంజమిన్, ఇప్పుడు మోడీ గారి ప్రాణ స్నేహితుడు ఎవరంటే నెతన్యాహు. ఆ నెతన్యాహు హెల్ప్ మనం తీసుకుంటే ఆయన కను సైగ చేస్తే చాలు పాకిస్తాన్లో తీవ్రవాదులు ఎక్కడికక్కడ అంతమైపోతారు. సో ఇది మనకున్న అద్భుతమైన పరిష్కారం. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ ప్రతీకార దాడి ఏ విధంగా ఉండబోతోంది అనే సస్పెన్స్ నెలకొంది. సర్జికల్ స్ట్రైక్స్కి దిగే అవకాశం ఉందని అంచనాలు వస్తూ ఉన్నాయి. అంజురావు గారు, సర్జికల్ స్ట్రైక్స్కి దిగితే ఎక్కడ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టవచ్చు భారత్? అందరూ ఏమనుకుంటున్నారంటే సింపుల్గా భారతదేశం పహల్గామ్ అటాక్కి ప్రతిస్పందనగా సింధు నీటి ఒప్పందాన్ని రద్దు చేసింది, ఇంకా వేసాలు అయిపోయింది అనుకుంటున్నారు. కానీ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశం ఏంటంటే తన రఫేల్స్ యుద్ధ విమానాలు ఇక్కడ అంబాలా నుండి లాహోర్కి దగ్గరలో మురిడ్జ్గే అని ఒక చిన్న పట్టణం దగ్గర జేఈఎం, జైషీ మహమ్మద్ అనే తీవ్రవాద సంస్థ హెడ్ క్వార్టర్ ఉంది. అక్కడ ఏంటంటే మహమ్మద్ సయీఫ్ అనే వాడు ఇక్కడ ఉంటాడనమాట. వాడు శిష్యుడు సాజిద్ అనేవాడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పెట్టి పహల్గామ్ అటాక్ చేశాడు. వీళ్ళు ఉండేది లాహోర్కి సబర్బన్లో ఒక మురిడ్జ్గే అని చిన్న సిటీలో ఉంటుందన్నమాట. ఇప్పుడు భారతదేశం తన రఫేల్ ఫైటర్స్ ద్వారా, ఎందుకంటే రఫేల్ అనేవి స్టెల్త్ ఫైటర్సు, ఈ స్టెల్త్ ఫైటర్స్ వెళ్ళి రాడార్కి చిక్కకుండా, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి తక్కకుండా ఈ లాహోర్ దగ్గర ఉన్న ఈ లష్కరీ తోయిబా, ఈ జేఈఎం లష్కరీ తోయిబా, ఈ లష్కరీ తోయిబా హెడ్ క్వార్టర్ని అటాక్ చేయడానికి పూర్తి సన్నద్ధంగా భారతదేశం వ్యూహాన్ని రచిస్తుందని మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకు రఫేల్నే వాడాలి? రఫేల్ ఎందుకు వాడాలంటే రఫేల్ అనేది ఒక స్టెల్త్ బాంబర్, 4.5 జెన్ అనమాట. ఇదండి ఈ 4.5 జనరేషన్ అనమాట. స్టెల్త్ ఫైటరు, రాడార్లకు దొరకదు. అందులో ఉండే మికా అనేది ఒక అస్త్ర అనే మిసైల్స్, ఈ బ్రహ్మోస్ మిసైల్స్ అని ఏంటంటే ఎవరినైనా మట్టు పెట్టేస్తుంది, తనకు తాను రక్షించుకోగలుగుతుంది, మాన్యూవరబిలిటీ బాగుంటుంది. అందుకనే మీకు ఇది ఉపయోగిస్తుంది అనమాట. ఈ విషయంలో మన భారతదేశం ఈ వీటినే ఉపయోగించే అవకాశం ఉంది. ఏది మన ఫైటర్స్ని, రఫేల్ ఫైటర్స్ అండి. రైట్. ఒకవేళ ఈ రఫేల్ అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు పాక్ ప్రతిగా అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే పాకిస్తాన్ ఒక అధునాతనమైన 12th లార్జెస్ట్ మిలిటరీ పవర్ ఆన్ ది ఎర్త్ విత్ అణుబాంబులు అండి. అది కూడా ఆత్మవిశ్వాసం ఉంటుంది. పాకిస్తాన్ డూ ఆర్ డై మోడ్లో పోతుంది. మేము ఎందుకు ఆగాలి అని ఉంటుంది. అందుకని మనం వెళ్ళి లాహోర్ దగ్గరున్న దాన్నే మనం అటాక్ చేస్తే, లాహోర్ అంటే కరాచీ తర్వాత అతిపెద్ద పట్టణం అనమాట. లాహోర్ అనేది చాలా ముఖ్య పట్టణం. దాని పాకిస్తానీ కల్చరే ఆధారపడి ఉంటుంది అనమాట లాహోర్ అని. దాని దగ్గరికి వెళ్ళి మన యుద్ధ విమానం వెళ్ళి వాళ్ళు పెద్ద మంచిగా పోషించుకున్న ఒక బిడ్డ లాంటి జైషీ మహమ్మద్ని, వాళ్ళ సాజిద్ మహమ్మద్ హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళని, ఈ సాజిద్ లాంటి వాళ్ళని మొన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు చంపేస్తే అదేమైనా తిన్న కూర్చుంటుందండి. అది కూడా ఏంటి, F-16 లాంటి బాంబర్స్ వెంటనే ఇండియా మీదకి వచ్చేస్తాయి. అందుకే భారతదేశానికి ఒక వ్యూహం ఉందన్నమాట. ఎందుకంటే ఆ వ్యూహం ఏంటంటే మీకు ఈ రఫేల్ ఫైటర్స్ని, ఇప్పుడు అంబాలా దగ్గర రఫేల్ ఫైటర్స్ని, ఎయిర్ ఫోర్స్ని అలర్ట్ చేస్తాయి. రెండోది ఏంటంటే ఈ ఇండియన్ ఓషన్లో
విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ అని 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను ఆల్రెడీ మోహరించి పెట్టింది కరాచీకి దగ్గరలో. అణు జలంతర్గాములు మోహరించి పెట్టింది. నేవీ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని తుదముట్టించేసింది. రెండోది ఏంటంటే ఆర్మీ అలర్ట్గా ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఓకే, ఈ మిస్సైల్స్ ఉంది. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే భారతదేశం తన అమ్ముల పొదుల పాశుపతాస్త్రంగా చెప్పబడే S-400 మిస్సైల్ని, అంటే S-400 అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి, దీన్ని మోహరించి పెట్టింది మన వెస్టర్న్ బౌండరీ పాకిస్తాన్ డోమ్ వ్యవస్థ లాంటిదా ఇది? ఎస్ అండి, దానికంటే అధునాతనమైంది. ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న పేట్రోయిటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది ఎయిర్ డిఫెన్స్, దానికంటే అధునాతనమైంది. ప్రపంచంలో ఇంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు, ఇది మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు S-400 అని. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ S-400? S-400 అంటే S-400, S-100, S-200, S-300, S-400 అధునాతనం అన్నాడు. 1980 నుంచి తయారు చేసింది రష్యా అమెరికాకి ఎగ్నెస్ట్గా. ఇది ప్రపంచంలోని అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంట. ఏంటే 1000 కిలోమీటర్ల పరిధిలో పక్షి పైకి వెళ్ళినా ఇది పసిగట్టేది. 1000 కిలోమీటర్ల పరిధిలో 1000 కిలోమీటర్ల పరిధి రాడార్ సిస్టమ్ ఉంటుందంట. ఈ S-400 సిస్టమ్ అనేది మనం $5.3 బిలియన్ పెట్టి, అంటే ఎంతో గుర్తుపెట్టుకోండి, అంటే కొన్ని లక్ష కోట్ల దాకా పెట్టి మనం రష్యా నుంచి తెచ్చుకున్న 5 బ్యాటరీలు, 5 సిస్టమ్లు అన్నమాట. ఈ ఒక్కొక్క సిస్టంలో రాడార్ ఉంటుంది. ఈ రాడార్ తర్వాత దాన్ని పసిగట్టే వ్యవస్థ అనమాట. ఈ పసిగట్టే తర్వాత శత్రు విమానాలు, శత్రువులు మిసైలు, శత్రువులు ఏది డ్రోన్లు ఏది కదిలినా ఒకేసారి 100 టార్గెట్లు ఢీకొంటుంది అనమాట. ఈ 100 టార్గెట్లు అంటే అది పైకి లెగిసేటప్పటికి ఇది వెళ్ళి కొట్టేస్తుంది అనమాట. సో దీన్ని దాటి ఏ యుద్ధ విమానం ఏది కూడా రాలేదు. ఈవెన్ అండి ఇప్పుడు 5th జనరేషన్ F-35 అమెరికా లాంటి యుద్ధ విమానాలే దీన్ని దాటుకుని రాలేవన్నమాట. దాన్ని భారతదేశం ఈ ఎస్ట్ బోర్డర్ దగ్గర మోహరించిందనమాట. ఇప్పుడు ఇది మోహరించగానే ఇంకా పాకిస్తాన్ వాయు వ్యవస్థ, పాకిస్తాను అన్ని నేవీ ఇవి ఏవి కూడా శక్తినీయులైపోయినాయి. ఎందుకంటే ఏ యుద్ధ విమానం 100 విమానాలు ఒకేసారి అటాక్ చేసేస్తాయండి. ఢిల్లీ మీద వచ్చేయచ్చు, అమృత్సర్ మీద వచ్చేది. ఈ 100 విమానాలు పైకి లెగ్గానే 400 కిలోమీటర్ల అవతలే ఈ S-400 సిస్టమ్ కొట్టేస్తుంది. ఈ రాడార్ ఉంటుంది. ఇది ఎంత అంటే 400 కిలోమీటర్ పరిధిలో ఏ మిసైల్ ఏ యుద్ధ విమానాన్ని కోగొడతాయి. మళ్ళీ ఎంత ఎత్తు అంటే భూమి నుండి 30 కిలోమీటర్ ఆల్టిట్యూడ్, 30 కిలోమీటర్ రేంజు, 400 కిలోమీటర్ల పరిధి. ఇదే అత్యాధునిక. అందుకనే 1,00,000 కోట్లు పైబడి పెట్టాం. ఇది రష్యా నుంచి మనం తెచ్చుకున్నాం. రష్యా నుంచి చైనా కూడా కొందనమాట. ఇదంటే అమెరికా F-35 5th జనరేషన్ ఫైటర్సే ఈ శత్రు దుర్భేద్యాన్ని దాటుకు రాలేవు. కాబట్టి ఇంకా పాకిస్తాన్ F-16 ఎంత, పాకిస్తాన్ మిరేజ్లు ఎంత, పాకిస్తాన్ ఇవి ఎంత అండి. కాబట్టి ఇది దీన్ని మోహరించి పెట్టింది. మనం వెళ్ళి లాహోర్ మీద అటాక్ చేయగానే అది ఏం చేస్తుంది చూడండి. ఈ మనం ఏంటంటే ఇదిగోండి విక్రమాదిత్య అరేబియా సముద్రంలో పెట్టాం. ఇది రెడీగా ఉంది. సో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంది, నేవీ రెడీగా ఉంది, మిసైల్ సిస్టమ్ రెడీగా ఉంది, బ్రహ్మోసులు రెడీగా ఉన్నాయి. సో వెస్టర్న్ బౌండరీలో మనం ఇంకోటి ఏం చేస్తున్నాం, వెస్టర్న్ బౌండరీలో మనం చక్కగా ఏం చేసామంటే ఇదిగోండి ఇక్కడ ఈ లాహోర్కి దగ్గరలో అమృత్సర్ ఈ ప్రాంతంలో ఈ అంబాలా దగ్గర S-400 మోహరించాం. ఏ యుద్ధ విమానం కూడా భారతదేశం వైపు రాలేదు. మనం విమానాలు వెళ్ళి రఫేల్ వెళ్ళేమో ఈ JEMను కొట్టేస్తాయి, హెడ్ క్వార్టర్ని పేల్చేస్తాయి, ఇంకేం లేదు. తర్వాత ఇక్కడ నుంచి నేవీ రెడీగా ఉంది, ఇక్కడ నుంచి ఆర్మీ రెడీగా ఉంది, బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్స్ రెడీగా ఉన్నాయి. ఇన్ కేసు మనం ఇంకోటి ఏంటంటే ఈ రఫేల్ ఉపయోగించకపోయినా బ్రహ్మోస్ ఉపయోగించిన కూడా దీన్ని పేల్చేయచ్చు. ఈ విధంగా పాకిస్తాన్ అష్టదిగ్బంధం చేసాం. పాకిస్తాన్కి ఈరోజు మనం భారతదేశం సేఫ్గా ఉందంటే S-400 కాబట్టి అణుబాంబు పట్టుకొద్దామన్నా ఈ అణుబాంబు పట్టుకొచ్చే మిసైల్ని కూడా ఇది కొట్టేస్తుంది S-400. సో ఇది ఒక బ్రహ్మాస్త్రం, ఇది ఒక పాశుపతాస్త్రం. కాబట్టి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో రఫేల్ ఫైటర్ను ఉపయోగించి లాహోర్ దగ్గరలో సమీపంలో మురిడ్గే దగ్గర ఉన్న JEM హెడ్ క్వార్టర్ మనం కొడితే ద రెసిస్టెన్స్ ఫోర్స్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే హతాశులైపోతారు. ఈ ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమించింది పాకిస్తాన్. సో భారత్ను ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటుంది. దాయాది దేశం కాబట్టి భారత్ పాకిస్తాన్ మీద అటాక్ చేయడమో లేకపోతే ఆ దేశాన్ని ముక్కలుగా చేయడమో మన దేశానికి మనకు అవసరం. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, అమెరికా ఇంకా కొన్ని దేశాలు కూడా కోరుకుంటూ ఉన్నాయి పాకిస్తాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి. ఎంజీ రావు గారు, భారత్కి అవసరం ఉంది, ఎందుకంటే నిత్యం కవ్విస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని ప్రయోజనాల రీత్యా ఖచ్చితంగా పాకిస్తాన్ని ముక్కలు చేయాల్సిన
అనివార్యత భారత్కి ఏర్పడింది. కానీ మరికొన్ని దేశాలు, అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇలాంటి దేశాలు ఎందుకు కోరుకుంటూ ఉన్నాయి పాకిస్తాన్ను ముక్కలు చేయాలి అని? ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన న్యూస్ ఛానల్స్ న్యూస్ని ఏది చూసినా ట్రంప్ గారు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు, ఆయన విరోధైన పుతిన్ గారు సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా పాకిస్తాన్ మిత్రదేశమైన సౌదీ అరేబియా కూడా మోడీ గారికి మన భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఇరాన్, ఇస్లామిక్ దేశాలు, యుఏఈ లాంటి దేశాలు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ప్రపంచంలో చైనా మినహాయిస్తే ఒక రకంగా అన్ని దేశాలు పాకిస్తాన్ అంటే ఒక కంటగింపు అనమాట. అరే పాకిస్తాన్ మేము సపోర్ట్ చేస్తే ఏదో ఒకటి చేయండి మోడీ గారు అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ప్రపంచ టెర్రరిజానికి పుట్టినిల్లు అయిపోయింది. అరే దీన్ని మళ్ళీ ఇంకోటి ఏంటి, దీన్ని కలపడానికి ఒక అనుదేశం అంటే ఒక ప్రపంచంలోనే 17 టాప్ 12th డేంజరస్ నేషన్, అధునాతనమైన ఆర్మీ ఉంది. ఇంత దేశం ఎందుకు దీన్ని ముక్కలు చేయాలని అడుగుతున్నారంటే ఒక్కో దేశం చూద్దాం, అమెరికా చూద్దాం. అమెరికా ట్రంప్ గారికి ఇది ముక్కలు అయిపోతే బాగుంది అనుకుంటారు. ఎందుకంటే ఈ చైనా చేతిలో అతిపెద్ద ఆయుధంగా పాకిస్తాన్ తయారైంది. ఇది ఒక అనుదేశం. ఇప్పుడు అమెరికా మిత్ర దేశాలైన ఇండియాకి, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకి ఇది ఒక కంటగింపు అనమాట. ఒకప్పుడు దీన్ని యూజ్ చేసుకుంది అమెరికా, ఇప్పుడు దీని అవసరం తీరిపోయింది. ఇదో 3 ముక్కలు అయ్యి దీని అణుబాంబులు పోతే మనం బాగుంది అనుకుంటారు. ఎందుకు అది అనమాట. ఇక ఇజ్రాయెల్ పుతిన్ గారికి వద్దాం. పుతిన్ గారు ఎందుకు పాకిస్తాన్ ముక్కలు అవ్వాలని కోరుకుంటారు, పాకిస్తాన్ పేచమనసాలని ఎందుకు కోరుకుంటారంటే, ఒకప్పుడు ఇదే దేశం సోవియట్ యూనియన్లో ఉన్నప్పుడు ఆఫ్ఘాన్ని ఆక్రమించినప్పుడు ఇదే దేశం టెర్రరిస్టులను తయారు చేసి అమెరికా చేతిలో పావయ్యి సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడానికి సహాయం చేసింది. ఇప్పుడు చైనా రష్యా ఫ్రెండ్స్ అనుకుంటారు, కానీ చైనా రష్యా మధ్య బద్ధ విరోధం ఉంది. ఏదో అమెరికా ఉమ్మడి శత్రువు ఉంది కాబట్టి కలిశారు. ఈ చైనా చేతిలో పాకిస్తాన్ ఉంటే ఇది రష్యాకు కూడా ప్రమాదం. ఇక్కడ తన మిత్రదేశమైన ఇరాన్కి ప్రమాదం, తన మిత్రదేశమైన సౌదీ అరేబియాకి ప్రమాదం. కాబట్టి పాకిస్తాను తర్వాత రష్యా భారత సౌభాగ్యాన్ని కోరుకుంటుంది ప్రపంచంలో ఏ దేశం కంటే. కాబట్టి ఇండియా బాగుండాలంటే ఇది ముక్కలవ్వాలి. కాబట్టి రష్యా కూడా పుతిన్ గారు దీన్ని ముక్కలవ్వాలని కోరుకుంటున్నారు. ఇక ఇజ్రాయెల్ అంటే ఇంకా సింహన విషయం అండి. ఇది అణుదేశం, ఒక ఇస్లామిక్ దేశం. అణుదేశాల అణుబాంబులు అనేవి ఎప్పుడు కూడా ఎవరి వైపు గురిపెడతాయి, యూదుల వైపు గురిపెడతాయి. కాబట్టి పాకిస్తాన్ ఒకటి అంటదనమాట, మా అణ్వాయుధాలు ఇండియా మీదకే కాదు యూదు దేశమైన ఇజ్రాయెల్ మీద కూడా అంటారన్నమాట. సో ఈ దేశం ముక్కలవ్వాలని ఇజ్రాయెల్ ఎక్కువ కోరుకుంటుంది అనమాట. తర్వాత ఇరాన్ ఎందుకు కోరుకుంటుందంటే బోర్డర్ ప్రాబ్లం ఉంది, ఇది అణుదేశంగా ఉండకూడదు, ఇరాన్ కోరుకుంటుంది. తర్వాత తాలిబాన్ కోరుకుంటుందండి. ఈరోజు తాలిబాన్ పహల్గామ్ అటాక్ని అది ఏం చేసింది, ఖండించింది. ఇది తప్పు చేస్తుంది, ఈ పాకిస్తాన్ చేసిన ఈ పహల్గామ్ అటాక్ వల్ల ప్రాంతీయంగా అస్థిరత ఏర్పడుతుంది, మాకు డేంజర్ ఉంది అంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఒకటి ఉందన్నమాట, దీన్ని ఏమంటారంటే జురాన్ లైన్ అంటారు. ఈ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి బౌండరీ అనమాట. ఈ జురాన్ అంటే ఒకప్పుడు భారతదేశానికి శాశ్వత సరిహద్దు రేఖ అనమాట. ఇది ఇలాంటి జురాన్ లైన్ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ బౌండరీ. ఇప్పుడు తాలిబాన్ అధికారంలోకి వచ్చాక ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుందండి. ఇక్కడ అంటే ఇండియా పాకిస్తాన్ విడిపోక ముందు ఇది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ మధ్య ఈ బౌండరీ ప్రాబ్లం ఉంది, ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన అటాక్ చేసుకుంటున్నారు, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తుంది. సో పాకిస్తాన్ 4 ముక్కలు అయితే ఇళ్ళకి పేయడం, అందువల్ల తాలిబాన్ అది కూడా కోరుకుంటుంది. సో ఈ విధంగా యూరోపియన్ యూనియన్ కోరుకుంటున్నాయి, ఎందుకంటే పాకిస్తాన్ బలహీన పడితే టెర్రరిజం కూడా ఉండదని. సో ఈ విధంగా ప్రపంచంలో అన్ని దేశాలు పాకిస్తాన్ పేచమనచాలని కోరుకుంటారు. అందుకనే మోడీ గారు మీరు ఏం చేస్తారు, ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాం అని చూసారు అన్ని దేశాలు ముక్త కంఠంతో చెప్తున్నాయి అన్నమాట. ఇది జరిగే విషయం అండి. అది భారత్కి మాత్రమే సాధ్యం కాబట్టి ఈ దేశాలన్నీ కూడా భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇంకొకటి, పాకిస్తాన్ని విభజించాల్సి వస్తే ఎన్ని ముక్కలు చేయొచ్చు? పాకిస్తాన్ విభజించవలసి వస్తే మీకు చాలా భారతదేశానికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఏమీ లేదండి, ఈ ప్రణాళిక మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చక్కగా జరుగుతుందన్నమాట. ఈ పాకిస్తాన్ ఏంటంటే 7,96,000 చదరపు కిలోమీటర్లతో ఉందండి. ఇది కూడా ఒక పెద్ద దేశం భూభాగం రీత్యా. కానీ ఈ పాకిస్తాన్ ఏంటంటే ఒకప్పుడు 1971లో ఇందిరాగాంధీ 2 ముక్కలు చేసి పడేశారు. ఇండియా వైపు అటువైపు ఉన్న బంగ్లాదేశ్ని, ఈస్ట్ పాకిస్తాన్ విడదీసి పడేసి బంగ్లాదేశ్ క్రియేట్ చేసి, అయినా ఇది బుద్ధి రాలే. అయినా పాకిస్తాన్ 80% జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తాన్ని మనం లాగేసుకోవాలని పడింది. ఈ పీఓకి ఇప్పుడు దీని ఆధీనంలో ఉంది. ఇప్పుడు భారత వ్యూహం ఏంటంటే భారతదేశం పూర్తి క్లారిటీతో ఉందని, ఒక స్పష్టమైన వ్యూహంతో పనిచేస్తుందని చెప్పవచ్చు అనమాట. అదేంటంటే ఇది మోడీ గారు ముందు నుంచి కూడా ఈ వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏంటంటే ఈ బలూచిస్తాన్, పాకిస్తాన్లో స్టేట్లు చూస్తే సింధ్, పంజాబ్, ఓకే, బలూచిస్తాన్,
ఖైబర్ పఖ్త్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటారండి. ఈ 4 రాష్ట్రాలు ఉంటాయి అన్నమాట. దీంతోపాటు మన కేంద్రపాలిత ప్రాంతాలకి ఇస్లామాబాద్ ఉంటుంది. తర్వాత పిఓకే అనేది ఒక రాష్ట్రం పక్కన ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ని మనం 3 ముక్కలు చేయొచ్చు అనమాట. ఏ విధంగా? ఆల్రెడీ బలూచిస్తాన్ 40% టెరిటరీ ఉంది, 40% భూభాగం అన్నమాట పాకిస్తాన్ మొత్తంలో. ఈ బలూచిస్తాను ఆల్రెడీ మాకు స్వతంత్రం కావాలని మీకు తెలుసు, మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ ఇదంతా. సో ఈ బలూచిస్తాను ఆర్మీ, బలూచిస్తాను అంటే స్వతంత్ర సమరయోధులు ఏంటంటే బలూచిస్తాన్ మనం ఏంటంటే ఇండియా సింపుల్ సపోర్ట్ చేసిన ఇరాన్ ద్వారా, ఇజ్రాయెల్ ద్వారా భారతదేశం వీళ్ళ సైనిక శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ కాస్త సహకారం ఇస్తే వీళ్ళు ఒక దేశం కింద తయారైపోతారు అనమాట. ఇది మన చేతిలో ఉంది. అందుకనే అజిత్ దోవల్ గారు అంటారు, మీరు ముంబై మీద అటాక్ చేస్తే ఇండియా మీద కన్నెత్తితే మేము బలూచిస్తాన్ డివైడ్ చేస్తామని. ఇక్కడ వ్యూహం మనకు అర్థమైపోయింది. ఇది ఒక దేశం తయారు చేయొచ్చు. ఇది డివైడ్ అయిపోతే చైనాకి చాలా ప్రాబ్లం. తర్వాత అండి ఈ పంజాబ్, ఈ సింధు పంజాబ్ యాక్చువల్లీ పాకిస్తాన్ యొక్క 80% ఎకానమీ ఉండేది పంజాబు సింధులోనే. 80% శక్తి ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ సింధు అంటే కరాచీ అనమాట. ఈ సింధు ప్రావిన్స్ ఏమంటదంటే MQM అని ఒక పార్టీ ఉంది, లండన్లో ఉంటారు. ఆల్తాఫ్ హుస్సేన్ గారు 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు ఏమంటారంటే సెక్యులరిజం కావాలి మాకు, మీ మతతత్వం మాకు వద్దు అంటారనమాట. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు సింపుల్గా ఒకటే చెప్తారండి. కాబట్టి సింధ్ మాకు ఒక దేశం కింద కావాలంటాడు. సో వీళ్ళకి MQMకి ఒకప్పుడు సంబంధాలు ఉండేవి. ఈ పంజాబ్ వీళ్ళు డివైడ్ అవ్వగానే ఈ శక్తివంతమైన దేశాలు మాకు ఎందుకు రాని వీళ్ళు డివైడ్ అయిపోతారు, ఆటోమేటిక్గా జరిగిపోద్ది అనమాట. పంజాబ్ సింధు పాకిస్తాన్ మిగిలిపోద్ది అనమాట. ఇది ఇప్పుడు పాకిస్తాన్ మిగిలిపోద్ది, ఎందుకంటే ఇస్లామాబాద్ అవి ఇక్కడ ఉంటాయి కాబట్టి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ ఖైబర్ పఖ్తూని దీన్ని ఏంటంటే డిఫరెంట్ తీసేసుకుంటుంది, లేకపోతే అది ఒక దేశం. ఇదేంటంటే చాలా దండకారణ్యం, భారతదేశంలో దండకారణ్యం ఉన్నట్టు ఉంటుంది అనమాట. మొత్తం ట్రైబల్లో పఠాన్స్, ప్రపంచంలో ఏ దేశం కూడా వీళ్ళని ఓడించలేదు ఈ పఠాన్స్ ఆఫ్ఘనిస్తాన్ లాగా. వీళ్ళు ఒక దేశం కింద ఫామ్ అవుతారు. ఈ విధంగా మనం 3 ముక్కలుగా తయారవ్వడానికి చేసేయడానికి పూర్తి వ్యూహం మన దగ్గర ఉంది. ఇది పెద్దగా కష్టపడవలసిన పనేం లేదు. అయితే భారతదేశం తను బిర్రి గీసుకుందనమాట. ఏంటి, మేము అంతర్జాతీయ చట్టాలని ఫాలో అవుతాం, మాకు ధర్మబద్ధం, మేము శ్రీరాముడిలాగా ధర్మబద్ధంగా ఉంటాం, అంతర్జాతీయ చట్టాలే మాకు వేదాలు, సో మా సెక్యులరిజం, మేము పక్క దేశాల్లో జోక్యం చేసుకోమని ఒక బిర్రి గీసుకుందనమాట. ఆ బిర్రిని దాటవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే మన మీద డైరెక్ట్ ప్రత్యక్షమైన మన మీద దోపిడీ జరుగుతుంది. మన హత్య చేయాలనుకుంటున్నారు, భారత అస్థిరత్వం చేయాలను, భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు పాకిస్తాన్ ఆర్మీ. వీళ్ళు అసలు ఊదులుతులేదు. కాబట్టి ఈ టైం ఏంటంటే బిర్రి ఇంకా ధర్మం దాని మీద అటాక్ చేయడానికి అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయి, అంతర్జాతీయ దేశాలు కూడా చెప్తున్నాయి. ఇందాక చెప్పాను కదండి, అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. సో దట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, పాకిస్తాన్ 3 ముక్కలు చేయడానికి ప్రణాళిక అనమాట. ఇజ్రాయెల్, ఇప్పుడు మీకు ఈ వ్యూహం చెప్పాం కదండి, ఇది భారతదేశం ఒక్కదాని వల్ల అవ్వదు. భారతదేశం ఒక అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఈ విషయంలో ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ తలుసుకుందంటే మనకి ఈ 3 ముక్కలు చేయడానికి అద్భుతమైన సంబంధాలు ఉంటాయి. ఇజ్రాయెల్ చాలా హెల్ప్ కావాలి, అమెరికా మనకి సంబంధం కావాలి. ఎందుకంటే అమెరికా ప్రపంచ పోలీస్ కాబట్టి అమెరికా ఓకే అందంటే ఏ దేశమైనా ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు బలూచిస్తాన్ దేశం అవగానే ప్రకటించుకోగానే అమెరికా రికగ్నైజ్ చేయాలి, ఇజ్రాయెల్ కొన్ని దేశాలు రికగ్నైజ్ చేస్తే ఇది స్వతంత్ర దేశం అయిపోతుంది. అసలు సైన్యం రక్తం చిందకుండానే దేశం అయిపోద్ది. ఇది ఒక దేశం అవగానే పాకిస్తాన్ అస్థిరత వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ప్రజాస్వామ్యం మీద, పొలిటికల్ పార్టీ మీద తిరుగుబాటు చేసి 2 ప్రకటించుకుంటాయి. ఈ ట్రైబల్స్ ఒక దేశం అయిపోతాయి, ఆటోమేటిక్గా అయిపోద్ది. మన పీఓకే మనకు వచ్చేస్తుంది. పీఓకే మనం ఆటోమేటిక్గా వదిలేరు కదా, దొంగన గట్టి కొడితే వాడు జేబులో దాచిన బంగారంలో వదిలేసి పీఓకే వదిలేస్తాడు అనమాట. పాకిస్తాన్కి మిగిలేదేంటి, ఇంకా పాకిస్తాన్ అస్తిత్వం ఉండకూడదు. అప్పుడు ప్రపంచ దేశాలు కోరుకునేది ఏంటి, దీని దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఇంకా డేంజర్ కాదు, పిచ్చోడి చేతిలో రాయిని మనం తీసేయొచ్చు, అంతర్జాతీయ టెర్రరిజానికి ఇంక ఇది వేదిక కాదు. అందుకే ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. భారతదేశానికి శాశ్వతమైన శాంతి పరడవిల్లుతుంది అనమాట. భారతదేశం నెంబర్ 1 అవ్వచ్చు, చైనా మీద దృష్టి పెట్టవచ్చు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టవచ్చు. సో పాకిస్తాన్ 3 ముక్కలు అవ్వడం అనేది తథ్యం, ఇది మనకు అత్యవసరం, ప్రపంచ దేశాలు కూడా చాలా అత్యవసరం. కాబట్టే ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, బద్ధ దేశాలు, ఈవెన్ సౌదీ అరేబియా, MBS, సౌదీ అరేబియా, ఇరాన్, తాలిబాను, ముస్లిం దేశాలు కూడా, పుతిన్, ట్రంప్, అన్ని దేశాలు ఎక్సెప్ట్ చైనా అండి, అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. చైనా పేచమనచాలంటే పాకిస్తాన్ దాని చేతిలో పోవకూడదు కాబట్టి అమెరికా కూడా ఇంకా ట్రంప్ గారు మీకు తెలుసు, ట్రంప్ అనేది చెప్పారంటే చేసేస్తారన్నమాట. సో ఇంతకంటే మంచి తరుణం భారతదేశానికి దక్కదు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో 3 ముక్కలు చేయాలి. అందుకే అప్పుడే మన అస్తిత్వం. లేకపోతే అది చూడండి, ఒక చిన్న దేశం, దానికి పని లేదు,
ఏమీ లేదు. ఫెయిల్డ్ స్టేట్ అంతర్జాతీయంగా చైనాతో పోటీపడి ప్రపంచంలో అద్భుతమైన దేశం అయ్యి అద్భుతమైన సంస్కృతి ఉన్న దాన్ని విడగొట్టాలని 75 సంవత్సరాలు కృషి చేస్తుంది. మనకి ఈ శత్రువుని ఎక్కువగా చాలా చిన్న దేశం అని ఉపేక్షించామనుకోండి, ఎంత ఏనుగైనా చిన్న విషయానికి చనిపోయినట్టు మనకు చాలా ప్రమాదం అనమాట. సో దిస్ ఈస్ ద టైమ్, ఇట్స్ ఎ రైట్ టైమ్ టు డివైడ్ పాకిస్తాన్ అండ్ టు సెక్యూర్ ది ఇండియాస్ స్టెబిలిటీ, అస్తిత్వం, ప్రపంచ శాంతి సుస్థిరతలు కూడా పాకిస్తాన్ డివైడ్ అవ్వాల్సిన అవసరం ఉంది.